ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అర్చకుడు రంగరాజన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్. అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హీరో సాయి ధర్మతేజ్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు రంగరాజన్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై ఆరా తీసిన సీఎం దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హావ్ టేకన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా ఇది చేసిన సార్. నేను ఇమ్మీడియట్గా చెప్తాను, కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ఇది ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి. స్వామివారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే నమస్తే. నమస్తే. కుంభమేళా కోట్లాది మంది భక్తులు స్నానాలు చేశారని ప్రయోగరాజ్ దగ్గర ఏ దారి భక్తులతో దారులన్నీ జనమయమయ్యాయి. పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో నిండిపోయింది. జన సముద్రంగా మారింది. కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. రహదారులన్నీ వాహనాలతో భక్తులతో నిండిపోయింది. ఎటు పోవాలన్నా గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్ జామ్ అయి దీంతో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించింది. వాహనాలను అనుమతించడం లేదు. గుంటూరు నగరంలో అతి పురాతనమైన దేవాలయం శ్రీ హంపి పీఠపాలిత శ్రీ గంగా మీనాక్షి సోమ సుందరేశ్వరాలయం 124వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 5 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు స్వామివారికి పూర్ణాహుతి హోమ కార్యక్రమాలు ఘనంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో యాగబ్రహ్మ గుంటూరు కాశీ విశ్వనాథ్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఏకాప్రసాద్ చేతుల మీదుగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 5 రోజులుగా ప్రధాన దేవాలయంతో పాటు ఉపాలయాల సంక్షోభణ అభిషేకాలు హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ గోపుర శిఖరాలకు పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు. నేటి రాత్రి స్వామివార్లకు కళ్యాణోత్సవం నిర్వహించారు. రేపు స్వామివార్లకు వాహన సేవ మరియు భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు కుందుర్తి సుబ్రహ్మణ్య శర్మ, కుందుర్తి భాస్కర్ శర్మ, కుందుర్తి శ్రీనివాస్ శర్మ, యు మధు శర్మ తెలియజేశారు. రేపు జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆలయ అర్చకులు కోరారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేడు హన్మకొండ కేంద్రంలో వరంగల్ నుంచి చెన్నైకి రైలు మార్గంలో వెళ్తున్న క్రమంలో ప్రియతమ నాయకుడు లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సాయంత్రం 5:30 హన్మకొండకి చేరుకుంటారు. ఇది కేవలం పార్టీ నాయకుల, కార్యకర్తలకు సమాచారం నిమిత్తం తెలియజేయడం జరుగుతుంది. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకయ్య అన్నారు. కామారెడ్డి జిల్లా తాండ్వాయి మండలంలోని
బ్రహ్మాజీవాడి గ్రామంలో జరిగిన సంఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ బట్టి వెంకయ్య డిమాండ్ చేశారు. బ్రహ్మాజీవాడి గ్రామానికి వెళ్లి కూరెల్లి రమేష్ను అడిగి తెలుసుకొని మల్లన్న దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి రావడం జరిగింది. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా దళితులపై అవమానకర ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా అవి అమలుకు రాకపోవడం చాలా బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. కామారెడ్డి పట్టణానికి కేక వేసిన దూరంలో ఉన్న బ్రహ్మాజీవాడి గ్రామంలో దళితులపై విచక్షణ రహితంగా ఘటన జరగడం సిగ్గుచేటు అన్నారు. గ్రామంలో మహిళలను కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అనంతరం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులతో ఫోన్లో మాట్లాడారు. బ్రహ్మాజీవాడిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఎలాంటి పైరవీలకు చోటు ఇవ్వొద్దన్నారు. బాధితులకు సరైన న్యాయం జరగకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తోళ్ల గంగారం, గౌరవ అధ్యక్షులు మల్లన్న, ప్రధాన కార్యదర్శి గైనిరాజు, చిట్యాల లింగం, అంబేద్కర్ సంఘం నాయకులు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. మరి బ్రహ్మాజీవాడ గ్రామాన్ని సందర్శన జరిగింది. ఆ సంఘటన కోసం ఆ సంఘటన ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి మా యొక్క డిబిఎం రాష్ట్ర నాయకుడు శంకర్ గారు, మరి యొక్క మా బాధితుడు రమేష్ గారు, గైన్ రాజు గారు, మల్లన్న గారు, డిఎస్ మెంబరు, గంగారాం గారు, బబ్బులు గారు, మరి నారాగౌడ్ సార్, ఈ యొక్క మా సంజీవ్ గారు, దళిత సంఘాల నాయకులు అందరి పేరున అందరి పేరు తెలియదు, పేరున నా యొక్క జేబీఎంలు నమస్తే మాట్లాడు. కామారెడ్డి పట్టణానికి కేకే తెలియడంత దూరంలో బ్రహ్మాజీవాడ గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధాకరం, చాలా దుర్మార్గం. 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా కులవివక్ష జరుగుతుందనంటే సభ్య సమాజం సిగ్గుపడాల్సింది, తలవంచుకోవాల్సిన విషయం. ఒకసారి మేధావులంతా ఆలోచన చేయాలి, ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచన చేయాలి, అన్ని వర్గాల బహుజనులు, మేధావులు, అన్ని కులాల నాయకులు ఆలోచన చేయాలి. మరి కుల వివక్ష అనేది ఇంకా 78 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతుందనంటే ఇక మనం దానికి ఏం చెప్పాలనో ఏం మాట్లాడనో చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మనం గ్రామంలో అందరం కూడా అందరం తమ్ములమని అన్న, తమ్మి, బావ, అన్న, చెల్లి, అక్క అని చెప్పి వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం. గొల్లుళ్ళం కానీ, కురుముళ్ళం కానీ, యాదవులు కానీ, తర్వాత మన గౌడ్స్ కానీ, ముద్దాలు కానీ, మాల, మాది అందరం కూడా మనం అత్త కలిసిమెలిసి ఉన్నటువంటి జీవితంలో ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం. నేను పోలీస్ శాఖను ఆదేశించిన మన గొల్లసాయి ఏ విధంగా అయితే మాట్లాడిండో ఆయన వీడియో నేను విన్నా. ఆ వీడియో విన్నప్పుడు నాకు సిల్వల కూడా కోపం వచ్చింది. నాకు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, రమేష్, మా రమేష్ అగ్గేటువంటి దేవుడు, నీకు కూడా మంచిది కావాలి, నాకు మంచిది కావాలి, నేను మహిళలను కూడా వాకమన్నా అని చెప్పి మహిళలను అవమానపరుస్తున్నాడు, దళితులను అవమానపరుస్తున్నాడు, మహిళలను బయట పంపిన అని చెప్పి మరి ఈ రకంగా చేయడం చాలా సిగ్గుచేటు. ఇది ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా డేరాలు, సారాలు, మన ప్రయత్నాలు, కేసు ఉపసంహరణ కోసం తప్పైందని కాలు ముందు కానీ జరుగుతూనే ఉన్నారు. అదన్నీ ఏం లేదు. నేను పోలీస్ శాఖ ఎస్పీ గారిని ఆదేశించిన, అక్కడ డిఎస్పీ గారు వచ్చిండ్రు, ఇప్పుడు ఏఎస్పీ మేడం వచ్చింది, ఇక్కడ ఎస్పీ గారితో కూడా మాట్లాడినా. ఏది ఏమైనా గొల్లసాయిలు దాని కుట్రదారు ఎవరైతున్నారో, ఎవరైతే ఈ తరాలు ఎవరైనా రానిగద్దు మాలలో మాది ఉందని చెప్పి అన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే 24 గంటల లోపల అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చిన పోలీస్ శాఖకు. మరి గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా. ఇటువంటి సంఘటన మళ్ళీ జరగదంటే చట్టం అంటే భయం ఉండాలి. మరి ఈ సమాజంలో కూడా మనం కులం అనేది, ఒక సమాజంలో ఈ కులం అనేది ఒక కలుపు మొక్క, దాన్ని మనం తీసేయాలి. తీసేసినప్పుడే నవ సమాజ నిర్మాణం, బంగారు తెలంగాణ సాధ్యమైతే. మరి అటువంటి సమయంలో కూడా ఈ టైంలో కూడా కులాలు, మతాలు ఎన్ని చూస్తున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, కులాంతరాలు ఎన్ని జరుగుతున్నాయి. ఏ కుల మాత్రం లేకుండా చదువుకున్న పిల్లల సమాజంలో కులాంతరాలు జరుగుతున్నాయి, అన్నదమ్ములకు బతుకున్నాం. అటువంటి సమయంలో మాలమాయకులు రావద్దీనికి, ఈ గుళ్ళకు రావద్దని మాట్లాడడం మాత్రం చాలా సిగ్గుచేటు. మనం ఎక్కడో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఏది ఏమైనా మేధావులు, బహుజన సంఘాల నాయకులు, దళిత సంఘ నాయకులందరూ కూడా ముక్తవర్ణంతో ఖండించాలి.
ఇటువంటి సంఘటన మనం ఎక్కడ కూడా క్షమించడానికి నేరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని జైల్లో పెట్టేంత వరకు, వారికి కఠినమైన శిక్ష పడేంత వరకు SC/ST కమిషన్ రమేష్ కుటుంబానికి అండగా ఉంటుంది, దళితులకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై హింద్. ప్రెస్ అందరికీ నేను తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ డాక్టర్ వెంకటయ్య నా పేరు. ప్రెస్ అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి DBF రాష్ట్ర నాయకులు శంకర్ గారు, మరి మన గైన్ రాజు గారు, మల్లన్న గారు, DS మెంబర్లు గంగారాం గారు, బబ్బుల్ గారు, అన్ని దళిత సంఘాల నాయకులకు అందరికీ కూడా నా యొక్క శ్రీశైలం మండలం సున్నిపెంట ITDA కార్యాలయంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారికి చెంచు గిరిజనులు, స్థానికులు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వయంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, ఆత్మకూరు RDO, ITDA ప్రాజెక్టు అధికారి శివప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులలో సుండిపెంట భూ కబ్జాల సంబంధించి అధికారులపై కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుండిపెంట పంచాయతీరాజ్ శాఖ అధికారులపై కలెక్టర్ రాజకుమారి సీరియస్ అయ్యారు. సుండిపెంటలో భూ ఆక్రమణలు కొనసాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కలెక్టర్ రాజకుమారి అధికారులను ప్రశ్నించారు. సుండిపెంట భూ ఆక్రమణలకు సంబంధించిన నివేదికలు అందజేయాలని కలెక్టర్ కోరటంతో వారంలోగా ఆక్రమణలపై పూర్తి నివేదికలను అందజేస్తామని అధికారులు కలెక్టర్కు వివరణ ఇచ్చారు. అనంతరం సుండిపెంట ITDA కార్యాలయంలో నిర్వహించిన PGRSలో భాగంగా పాలిటెక్నిక్, ఇంటర్ విద్యార్థులకు విద్యుత్ పరికరాల టూల్ కిట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి పంపిణీ చేశారు. ఎంక్రోచ్మెంట్ డే 1 మీరు కంట్రోల్ చేస్తే ఎందుకయ్యా వాటి షాప్ పెట్టారు? ఎవరైనా పెట్టుకోవాలి అంటే ఇరిగేషన్ వల్ల పర్మిషన్ ఉండాలా, పంచాయతీ పర్మిషన్ ఉండాలా. 2 పర్మిషన్స్ లేకుండా కళ్ళు కూసుకొని ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద పెద్ద హోటల్స్ వచ్చేస్తూ ఉన్నారు. 1 ఫైన్ డే మొత్తం పగలు పట్టేస్తాం. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఐడెంటిఫికేషన్ చేయిస్తారు. ఇప్పుడు మమ్మల్ని ఎంక్రోచ్మెంట్స్ పెట్టాలో చేసి ఇవ్వండి. ఎలా ఉంది ఏరియా? అప్పుడు వాళ్ళు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు కూడా పోతాయని చెప్పాడు. మళ్ళీ దగ్గర పెట్టుకొని పని చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ లిబరల్గా ఉంటేనే కదా వస్తాయి. వన్స్ మనం గట్టిగా ఉన్నామన్నప్పుడు ఎలా వస్తాడండి ఎంక్రోచ్మెంట్కి? ఎలా వస్తారు? ఎన్ని దోషాలు నేను చేస్తున్నారు? ఎప్పటిలోగా ఇస్తారు మీరు సుండిపెంట ఎంక్రోచ్మెంట్స్? చేస్తున్నారులో కూడా ప్రయారిటీస్ ఉందనుకోండి. నేను పర్సనల్గా వస్తాను, థర్డ్ పార్టీ ఎంక్వైరీ పెడతాను, మీ డిపార్ట్మెంట్కి సంబంధం లేని వాళ్ళకే పెడతాను. ఎన్ని రోజుల్లో ఇస్తారు? 5 days ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో BC లోన్లను అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే బ్యాంక్ అధికారులు లోన్లను ఇవ్వాలని, బినామీ పేర్లతో లోన్లను మంజూరు చేస్తే బ్యాంక్ DGM కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తామని భూమా హెచ్చరించారు. వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 15,000 మంది లబ్ధిదారులకు BC లోన్లను ఇవ్వడం జరిగిందని, ప్రస్తుత TDP ప్రభుత్వంలో నామమాత్రంగా 400 మందికి మాత్రమే BC లోన్లను కేటాయించారని, ఇప్పుడు తెలుగుదేశం నాయకులకు బినామీ పేర్లతో లోన్లు మంజూరు చేస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు లోన్స్ కింద BC లోన్స్ కింద దాదాపు 15,000 మంది
మహిళలు ఏ విధంగా లబ్ధి పొందారో అందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బీసీ లోన్స్ అని చెప్పి ఒక 1 వీక్ ముందు వదలడం జరిగింది. కేవలం ఏదో శాంపుల్స్ కింద ఆర్లగడ్డకి 81, అదేవిధంగా దొన్నిపాడికి 52, చాగలమరికి 56, అట్లా చాలా దారుణంగా మొత్తం కలిపి కూడా 400 మంది లబ్ధిదారులకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా మా నోటీస్కి వచ్చిన ఏంటంటే ఈరోజు ఆ లోన్స్ అప్లై చేస్తున్నా కూడా బ్యాంకులో పోయి అప్రోచ్ అయినా కూడా సరైన రెస్పాన్స్ లేదు అని చాలామంది చెప్తున్నారు. మేము కోరేది ఇప్పుడు ఒకటే, ఒక పక్కన మున్సిపల్ చైర్మన్లని, మున్సిపల్ కమిషనర్లని, అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా మేము హెచ్చరించేది కూడా ఇది. ఎందుకంటే అర్హులైన లబ్ధిదారులకు కాకుండా ఎవరైనా కానీ బినామీలకు ఇవ్వకుండా చూడండి. దీనిలో ముఖ్యంగా చాలామంది ఈరోజు అప్లై చేసుకోవడానికి పోతున్నా కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు. దీనిలో ఎక్కువ శాతం ఆ సబ్సిడీ అమౌంట్ని మాత్రం కొట్టేయాలని చెప్పి చాలామంది తెలుగుదేశం నాయకులు కూటమిలు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఉంది. సో మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, రేపు దీంట్లో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రజలకి, బీసీలకు అందరికి కూడా ఈ లబ్ధి చెందే విధంగా చూడాలి. ఒకవేళ ఏదైనా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా బ్యాంక్ డీజీఎంలకి, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా దీని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్, ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని హీరో సాయి ధర్మతేజ్ దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామికి సాయి ధర్మతేజ్ ప్రత్యేక పూజలు ఆలయ వేద పండితులు నిర్వహించారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అర్చకులు సాయి ధర్మతేజ్కి అందజేశారు. సాయిధరం తేజు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను నటించబోయే సంబరాల ఏటిగట్టు సినిమా అప్డేట్స్ చెప్పుకొచ్చారు. యువత బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. తన పెద్ద మామయ్య మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడినంత ఈజీ కాదు రాజకీయం చేయడం అని అన్నారు. ఆయన వెంట ఆళ్లగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య, నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్, పబ్బతి రవి, ఆళ్లగడ్డ జనసేన నాయకులు హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. వచ్చానండి, ఇంకేమీ లేదు, జస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం వచ్చాను. అది చాలా హాయిగా, చాలా ఈజీగా అయిపోయింది. పోలీస్ సహకారంతో అలాగే అర్చకులతో, అక్కడ ఆలయ సిబ్బందితో అందరూ బాగా నన్ను దగ్గర నుంచి చూస్తున్నారు. సో చాలా బాగుంది, చాలా చాలా విశిష్టత, చాలా విశిష్టత నాకు కలిగిందండి. చాలా బాగుంది. సో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉందండి. నేను అలాగే అందరూ వచ్చి మీ స్వామివారిని దర్శించుకోవాలని నేను కోరుకున్నాను. ప్లీజ్ దయచేసి చూడండి. నెక్స్ట్ సంబరాల్లో ఏటిగట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి. సో అదొకటి జరుగుతుంది షూటింగ్. సో నెక్స్ట్ అదే అండి. పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి. సో భవిష్యత్తులో ఆయనను అనుకరించి ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? సార్, నేను ఈ క్షణంలో బతికే మనిషినండి. రేపు పొద్దున ఏం జరుగుతుంది నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను భోజనం చేశాను లేదని చూసుకుంటాను. రేపు ఎల్లుండి ఏమవుతుందో తెలియదు మనకైనా. మీకు తెలుసా? మీరు పొద్దున మీరు పని చేయ టీ మీరు ఓనర్ అవ్వచ్చు కదా, చెప్పాను కదా, చూద్దాం. ప్రస్తుతానికైతే నాకు ఈ పూట భోజనం చేశాను లేదా, నేను నలుగురికి సాయం చేయలేను లేదా అని చూసుకుంటాను. రాజకీయం అనేది చాలా చాలా వైడ్ సబ్జెక్ట్, చాలా నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు. నాకేదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కరెక్ట్ కాదు. చాలా నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు. మీరు అడిగినంత ఈజీ కాదు క్వశ్చన్. మీరు ఎంత ఈజీ అడిగేది క్వశ్చన్, నేను పాలిటిక్స్ వస్తానే అంత ఈజీ కాదు. పాలిటిక్స్ అంటే చదువుకోవాలి, చాలా చదువుకోవాలి. జనాల సమస్యలు ఏంటి తెలుసుకోవాలి, చాలా ఉంటుంది. సో దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయకండి. హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను ఉన్నాను. అది తీసుకుంటాను. ఇంతకుముందు మీరు కామిక్ రోల్స్లో బాగా ప్రేక్షకులకు అలరించారు. ఈ మధ్య కాలంలో కొంచెం సీరియస్ పాత్రలు చేయడానికి కారణం ఏమైనా తప్పు ఉందండి? తప్పు లేదండి, ఏదన్నా అంటే ఇదే జోనర్లో వెళ్ళాలి. బేసిక్లీ ఏమైందంటే నాకంటూ ఒక చిన్న షిఫ్ట్ కావాలి కదండి. నేను కూడా కొద్దిగా చూసుకొని చేయాలి కాబట్టి నేను అందుకని వెరైటీ రోల్స్ చేస్తాను. అంతే తప్ప ఇంకేం లేదు. అంతే. ఓకే సార్, మొత్తానికి అహోబిలం ఎలా ఉంది? అదిరిపోయింది. అహో అన్నట్టుంది. నాకు నిజంగా
స్వామివారి దర్శించుకున్నప్పుడు నాకు అహు అని చెప్పి అనిపిస్తుంది. అహు అంటే ఆశ్చర్యం కదండి. సో ఆ ఆశ్చర్యం నిజంగా నేను గురయ్యాను. మొత్తానికి మన జనసేన నాయకులు అయితేమి, ఇక్కడ అభిమానులు అయితేమి మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం పలికారు? అంత బాగానే ఉంది. నన్ను ఒక మామూలు సగటు మనిషిగా చాలా బాగా చూస్తున్నానండి. సో నాకు ఆ ప్రేమ ఆప్యాయత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. మీ రాబోయే సినిమాలు ఏమైనా అహోబిలంలో పాత్రలు సన్నివేశాలు? లేదండి, యాక్చువల్లీ పెట్టుకోవచ్చు, బట్ కథలో కుదరదు కదండి. కథలో కుదరకపోతే పెట్టుకోమని ఏం లాభం? సో కథలో కుదిరితే నేను డెఫినెట్లీ పెట్టుకుంటాను. మీడియా తరఫున మెగా చెప్పాలి. దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు, ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ, ప్రభాస్ గారి అభిమానులు కానీ, మహేష్ గారి అభిమానులు కానీ, అందరు హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి. అది చిన్న పక్క స్ట్రీట్కి అయినా కానీ మీరు ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి. ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నేను ఇవాళ బతుకున్నాను, మీ ముందర ఉన్నాను. సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ, పోలీసు వాళ్ళైనా కానీ ఒకటే రిక్వెస్ట్, దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. డ్రగ్స్ ఎప్పుడు అసలు తప్పండి. అది ఏం చెప్పాలి అసలు దాని గురించి? అది చెప్పేది వాళ్ళు తెలియదు, వాళ్ళకి కాదు. యువతకు ఒకటే సంగతి, అది తప్పు, అది చేయకూడదు. కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి, జిమ్ చేయండి, లేదా ఒక మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి, లేదా యోగా చేయండి, లేదా మెడిటేషన్ చేయండి. రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ చేయండి. పెయింటింగ్ అని అవ్వచ్చు, లేదా మీ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, స్పోర్ట్స్ అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీ ఫోకస్ దాని మీద పెట్టుకోండి, మీ హెల్త్ మీద పెట్టుకోండి, మీ మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎంతో కొంత డబ్బులతో మీరు పర్టికులర్ పదార్థం కొంటారు కదా, ఆ డబ్బులు అయితే మీ మీద ఖర్చు పెట్టుకోండి, మీ బాడీ మీద. లేకపోతే ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, బాగుంటుంది. మెగాస్టార్తో మీ ఏమన్నా సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి మెగాస్టార్తో మీరు కలిసి. అదే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను, అది వస్తే బాగుంటుంది. మేము కూడా ఇద్దరు మోయన అయితే అయిపోయారండి. సో మిగిలిన ఏకైక మా మెగాస్టార్ గారు, ఆ అవకాశం వస్తే నేను వెంటనే చేస్తాను. అదేదో చిన్నప్పుడే చేశారు అనుకోండి సార్. వరుణ్ గారు చేశారు, మా తమ్ముడు చేశాడు, ఒక్కడనే ఇంకా ఏకాకల మిగిలిపోయాయి. మీ కాంబోలో రావాలని అవకాశం వస్తే నేను చేస్తాను. నెక్స్ట్ షెడ్యూల్ ఏం సార్? ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తాను. ఆల్రెడీ మెయిన్ విజిటింగ్ ప్లేస్ వచ్చా కదండి, అంతే. నేను ఓన్లీ దేవుని దర్శనం వచ్చాను, దర్శనం చేశాను. అది తెలుసండి, అది నవనరసింహ అది కుదరలేదు ప్రస్తుతానికి. అయితే ఎగో హోబీలో అంత దిగువ హోబీలో దర్శనం అయితే. సో తర్వాత మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేసుకుని నవనరసింహని నేను దర్శించుకుంటాను. పోలీస్ సెక్యూరిటీ అంతా ఓకే సార్? అదిరిపోయిందండి, అదిరిపోయింది అసలు మామూలుగా కాదు. నిజంగా చాలా బాగా చేశారు, అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నారు. సో వాళ్ళకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది మురళీధర్ రెడ్డి గారు కానివ్వండి, మా ప్రసాద్ గారు కానివ్వండి, నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 23న ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం 6:30 స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అయితే ముందుగా శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ఆదేశాలతో భక్తులకు కల్పించే ఏర్పాట్లపై మంత్రుల బృందంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి 4 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, హోంశాఖ మంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్పీ అదిరాజు సింగ్రానా, జిల్లా ముఖ్య అధికారులు ఈవో శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ సిబ్బంది పాల్గొని భక్తుల ఏర్పాట్లపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు శ్రీశైలంకి వస్తారని, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి తొక్కిసలాట జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
అంతేకాకుండా శ్రీశైలం వచ్చే భక్తుల వాహనాలకు శ్రీశైలం పరిధిలోని టోల్ ఛార్జీలు కూడా తీసుకోకుండా ఉచితంగా అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులకు, అధికారులకు, సిబ్బందికి ఉచితంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. స్వామి అమ్మవారికి దర్శనం అనంతరం ప్రతి భక్తుడికి ఉచిత లడ్డు ప్రసాదం అందించాలని సమావేశంలో నిర్ణయించామని, ఉచితంగా లడ్డు ప్రసాదం అందించాలని, అది అమలు చేయాలని అధికారులకు సూచించామని అన్నారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు క్యూ లైన్లలో భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదంతో పాటు బిస్కెట్లు, పాలు, మజ్జిగ, మినరల్ వాటర్ అందించాలని నిర్ణయించామని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆగమ శాస్త్రానుసారముగా పండితుల సలహాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఆదేశాలిచ్చామన్నారు. పాదయాత్ర భక్తులకు అడవి మార్గంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. రాబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని, అధికార యంత్రాంగాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 23వ తారీఖున సాయంత్రం 6:30 సమయం ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి 6:30 లోపల ఏ సమయంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి శ్రీశైలం వచ్చేదానికి అవకాశం ఉంది. 25, 26 2 రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తున్నాం. డబ్బు తీసుకునేది జరగదు. ఇవి ఇలాంటి తొక్కిసలాటికి ఆస్కారం లేకుండా ఈ 12 రోజులు కూడా ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తాం. సరే, వీటన్నిటితో పాటు ఉత్సవాలు జరిగినటువంటి ప్రధానమైన 4 రోజుల పాటు ప్రతి భక్తుడికి ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వాలని చెప్పి దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అర్చకుడు రంగరాజన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్. అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హీరో సాయి ధర్మతేజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.